వెల్కమ్ టు సిటీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఇండ్లకు నేడు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ గౌతమ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అతి త్వరలో మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇంట్లను మంజూరు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగ భవానీ, డిఎస్పీ చంద్రబాను, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ గణేష్ గాంధీ, సిఐ తాటిపాముల సురేష్, ఎస్ఐలు పోగులు సురేష్, శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవానాయక్, కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే అమ్మా చేద్దామా ఓకే సర్లేండి. గోవింద విష్ణు వాసుదేవ ప్రత్యున్నాయ నమః జంబదేవే పదవర్షే భారతఖండే వేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలవిద్యాన్య కృష్ణా గోదావరి మధ్యదేశే అస్మిన్ ఉత్తమాని వర్గజాంధ్రమానియం ప్రభాది సుభద్రానాం మధ్యే స్వస్తి సముద్రా మధ్యే వాసృదువాసృత నక్షత్రకిరణ ఏవం గుణాభిషేక విస్తాయాం శుభదిలో శ్రీమా గోత్రోద్భవస్య నామర్యస్య సహాకుటుంబానాం సహాబాంధవానాయ నమః పాలచంద్రాయ నమః వక్రతుండ సూర్పకండ వీరంబ స్కందపుర గణేశాయ నమః దక్షాయ నమః వినాయకాయ నమః త్రైమోతారాం దిప్పః సుప్రదీప సురాగ్ర మహాకర మహాబాల అస్తిగ్రవాయ మదోత్కండ మంత్రే నమః రుద్రప్రియాయ నమః సుమకండిత తంజాకపిలాగజకండం భోద్ర వికట విఘ్నాజ నిర్మహ రూపగణ ప్రచంద్ర గజాననః ఆగ్నేయ సర్వదేవానః దోపయా ప్రతిఘ్రాణాత్మమాగ్రాపయామి దశగంధ సమో నంద్రమేణ సర్వదేవస్య గౌరీపుత్రః ధూపమాగ్ర ఆగ్నేయ సర్వదేవానాం దోపయా ప్రతిఘ్రాణః సర్వార్థం దశగంధ సమో నంద్రమేణ సర్వదేవస్య గౌరీపుత్రః ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి. మంగళం గోతలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం గోతలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళం గోతలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం శ్రియం కాంతాయ కళ్యాణ నిధే నిధేత్న శ్రీమద వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మండలం నుంచి ఇచ్చేకి ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా, గౌరవ పాత్రికేయులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి ఇందిరమ్మ ఇండ్లు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఇల్లెందు నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని మరి తహతహలాడుతున్నటువంటి వ్యక్తి, అది సాకారం అవుతుందని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు
ఈ ఇల్లెందు నియోజకవర్గం మొత్తం కూడా ఇందిరమ్మ ఇండ్లే కనపడాలనేటువంటి తాళతోని ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ నాన్నగారు జస్ట్ 50,000 కోసం సరిగా కట్టలేదు, ఇప్పుడు మా నెత్తి పైన కురుస్తుంది. సో దయచేసి మంచిగా పక్కా ఇండ్లు కట్టుకోండి. ఇంకా చాలా ఆకలి ఉన్న మనుషులకి బరాబర్ తెలుసు విలువ. ఇప్పుడు ఏదో లోపలి పోయి మనము గుంపుల్లో చిన్న చిన్న తాండాలు చూస్తే దొరికిన మట్టితో కూడా ఇటుకలా తయారు చేసుకుని ఎండ పెడతారు, దాంతో బరాబర్గా గోడలు లేపేస్తారు. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనకి సొంత ఇటుకల తయారు చేసేది కూడా. అది మేము ప్రయోగం కూడా చేశాము. గోడలు లేపడానికి అట్లా కొంత సిమెంట్ మిక్స్ చేసుకుంటే మంచి కంప్రెస్డ్ బ్రిక్స్ తయారైతాయి. మన దగ్గర కేటీపీఎస్, బీటీపీఎస్ పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాంతో కూడా మంచి ఇటుకలా తయారైతాయి. కాబట్టి ఎవరో చెప్తారు అట్లా, దాంట్లో మీరు బెండ్ అవ్వకూడదు. మీ ఈ ప్రభుత్వ డబ్బు అంటే అందరి డబ్బు కాబట్టి దానికి 100% మీకు లాభం జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళండి. తర్వాత స్లాబ్స్ వేసేటప్పుడు కూడా ఇప్పుడు అందరూ పెద్ద కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఫార్మ్ హౌస్ లో ఈ కుండ పెట్టుకొని ఇంకా ఏదేదో చేసుకొని వాళ్ళు మంచి పూలు ఉండే విధంగా రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సోనియా గాంధీ గారు మిగతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పేద నిరుపేదలందరూ కూడా ముందైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నాడు కనపడుతూ ఉంది. మరి మొన్నటికి మనం చూసాం, గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యంతో పాటు పురుగులు పడి మరి తినలేని పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి మరి కోళ్ళ మేతకు లేదా విధంగా చేపల మేతకు పంపించేటువంటి పరిస్థితి. మరి ఈనాడు అది లేదు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, జ్వరం తిని ఆహారం తినాలి, భోజనం చేయాలి, ఒక మంచి లక్ష్యంతో తీసుకున్నటువంటి విషయమే ఈ సన్నబియ్య కార్యక్రమం. అది ఉచితంగా. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ₹1 బియ్యం ఇచ్చేది. మరి ఈనాడు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఈ పరిస్థితి. మరి ఈనాడు మనందరం కూడా గుర్తు చేయాలి. చాలా మంది చెప్తా ఉంటారు, మన బీజేపీ కూడా అంటారు మేమే ఇచ్చాం బియ్యం, మేమే ఇచ్చాము. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ సంబంధించిన రాష్ట్రాలు, ఎక్కడ కూడా ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ఎవరు ఇచ్చినట్టు బియ్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు సంక్షేమ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ఈ సన్న బియ్యం కార్యక్రమం గొప్పది. మనిషికి కావాల్సింది రెండే, కరెంటుకు బిల్లు లేదు వినరా, ప్రతి ఇంట్లో కూడా ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఏం కావాలి మనిషికి? అందరు బియ్యం తీసుకున్నారా? సన్న బియ్యం ఎవరు చెప్తున్నారు కదా, మహిళలు తీసుకున్నారు కదా, డబ్బులు ఇచ్చారా? ఊరికనే ఇచ్చారు కదా ఉచితంగా. గతంలో ఎట్లుండే, ఎవరు బియ్యం తీసుకోలే, అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబం, ప్రతి గడపలో కూడా అక్కా చెల్లెలందరూ కూడా సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి.